గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ బాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, శాసన మండలి సభ్యులు చిరంజీవి గారు, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సత్య సుధాకర్ గారు, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ రాణి గారు, కేజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు, ఏడీఎంఈ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఇవాళ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర డాక్టర్లకి, సైకియాట్రీ విద్యార్థులకి, సపోర్టింగ్ స్టాఫ్కి అందరికీ నమస్కారం. మిత్రులారా, ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అన్న సంతృప్తి నాకుంది. ఎందుకంటే సహజంగా డాక్టర్ అంటే ఏదో శారీరకమైన బాధలు ఉన్న వాళ్ళకు మాత్రమే, సమాజంలో ఉంటున్నది ఏంటంటే శారీరకమైన బాధల గురించి మాత్రమే డాక్టర్లను వెళ్ళడం, హాస్పిటల్ను సందర్శించడం, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం చేస్తుంటారు. కానీ ఎవరు గుర్తించరు మానసికమైన బాధలు, మానసిక ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించరు. ఎప్పుడైనా విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు దీని పేరు మార్చాలి అని, అలాగే సూపరింటెండెంట్ రామిరెడ్డి గారు కూడా చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ అని ఉంటే దాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరలాజికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్గా మార్చమని. అయితే గతంలో దీనికి మరీ లునాటిక్ సెంటర్గా పేరుండేది. దాన్ని కాస్త ఇంప్రూవ్మెంట్ చేసి హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ అని మార్చారు. చాలా సంతోషం. డెఫినెట్లీ ది గవర్నమెంట్ విల్ కన్సిడర్ యువర్ రిక్వెస్ట్ సూపరింటెండెంట్ గారు అండ్ ఆల్సో ఎమ్మెల్యే గారు. బట్ ఒక సమాజం ఉంది, ఒక ప్రమాదం కూడా ఉంది. ఈ పేరు మామూలు మనుషులకు అర్థం కాకపోవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరలాజికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ అంటే మెంటల్ అంటే కొద్దిగా అర్థం అవుతుంది.